హాయ్ అందరికి నమస్తే నేను మీ జ్యోతి చౌదరి వెల్కమ్ టు J2 మీడియా ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే సో గువ్వా గోరింకా అండ్ నిండు నూరేల్ సమాసం సీరియల్ ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అమ్ము మనతో ఉన్నారు అమ్ము ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేసి మనం అమ్ముతోనే మాట్లాడి తెలుసుకుందాం ఏ సీరియల్స్ చేస్తుంది ఏ మూవీస్ చేస్తుంది అవన్నీ కూడా మనం అమ్ముతో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ అమ్ము హలో అక్క ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అక్క నువ్వు ఓకే నేను బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను సో చాలా ప్రిన్సెస్ లా ఉన్నావు నాకు కూడా అర్థమైతుంది ఓకే సో అమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అసలు యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ గుజరాత్ బట్ మేము సెటిల్ అయింది తెలంగాణ ఓకే ఇప్పుడు తెలంగాణ అని చెప్తావా గుజరాత్ అని చెప్తావా రెండు మిక్స్ అని చెప్తా రెండు మిక్స్ అని చెప్తావా ఇంకా గుజరాత్ వెళ్ళే ప్లాన్ లేదని చెప్పి మమ్మీ చెప్పారు మళ్ళీ నువ్వేమో గుజరాత్ కూడా మిక్స్ చేస్తున్నావు అంటే మనం వెళ్దాం మమ్మీకి ప్లాన్ లేకపోతే మనం వెళ్దాం మనం ఇద్దరం వెళ్దాం ఓకే మన ఇద్దరం వెళ్దాం నన్ను కూడా తీసుకెళ్తావు గుజరాత్ నాకేం రాదు అక్కడ వెళ్ళినా కూడా నేనున్నాను కదా ఓకే నువ్వు తీసుకెళ్తావు ఓకే గుజరాత్ కి నీకు ఏమైనా సంబంధం ఉందా అంటే ఏమైనా మంచి బాండింగ్ అక్కడ వదిలేసి వచ్చావు మళ్ళీ గుజరాత్ ని హైదరాబాద్ నుండి కలిపి మిక్స్ చేసి చెప్తున్నా అలా ఏం లేదు కానీ నేను కూడా ఎప్పుడు చూడలేదు కాబట్టి మనం ఇద్దరం వెళ్దామని ఓకే నువ్వు కూడా ఎప్పుడు వెళ్ళలేదు గుజరాత్ అంటే పుట్టింది మమ్మీ వాళ్ళు వెళ్ళారు కానీ నేను వెళ్ళలేదు ఓకే పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ లో స్లాంగ్ వచ్చా గుజరాతీ వచ్చా ఓకే రెండు వర్డ్స్ నాకు కూడా నేర్పియచ్చుగా తిన్నావా ఏంటి తిన్నావా అనడానికి ఏంటి ఖైగి కైకి ఓకే బాగున్నావా అని చెప్పడానికి అసల్ సేగి అసల్ అసల్ సే సే గి గీ ఓకే గీ కూడా యాడ్ చేసిరు మీకు మాటలు రావడానికి అనుకుంటా ఓకే సో మొత్తానికైతే గుజరాత్ అమ్మాయి అలా తెలుగు అమ్మాయి మొత్తానికి రెండు మిక్స్ చేసాం అనమాట ఓకే సో అసలు గుజరాతీ అంటే అంత యాక్టర్స్ గుజరాత్ నుంచి ఎక్కువ మంది ఉండరు కదా నీకెందుకు యాక్టింగ్ ఫీల్డ్ కి రావాలనిపించింది అసలు అంటే మనం ఒకవేళ సమ్మర్ హాలిడేస్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు చేస్తారు కదా సీరియల్స్ లో అలా చూసి అబ్బా నేను కూడా టీవీలో వస్తే నేను కూడా బాగుంటది నేను టీవీలో కాకపోయినా పెద్ద పెద్ద మూవీలో వస్తే బాగుంటది అని అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేది నాకు ఇంట్రెస్ట్ వచ్చింది కరోనాలో వచ్చింది అనమాట అప్పుడు ఎవరు ఇంకా అందరు మొత్తం ఇంట్లో ఉండేవాళ్ళు అందరు ఇంట్లోనే మొత్తం ఉండేవాళ్ళు అయితే మమ్మీ చెప్పింది సరే కరోనా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ట్రై అని చెప్పింది ఓకే నువ్వే చెప్పావు మమ్మీకి నేను ట్రై చేస్తాను మూవీస్ లో నేను కూడా ప్రిన్సెస్ లాగా చూసుకోవాలని అయితే మమ్మీ చెప్పింది సరే కరోనా తర్వాత ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పింది తర్వాత ఒకసారి ట్రై చేద్దాం అలానే ఒక చిన్న మూవీకి సెలెక్ట్ అయ్యాను అలా అలా కంటిన్యూ అవుతూ గువ్వా గోరింకా వచ్చింది సీరియల్ దాని తర్వాత కొంచెం కొన్ని మంత్స్ తర్వాత 1 year తర్వాత మళ్ళీ నిండు నూరేళ్ల సావాసం వచ్చింది అమ్ము రోల్ ఓకే మొత్తానికైతే ఫస్ట్ సీరియల్స్ తో స్టార్ట్ చేసావా లేదంటే మూవీస్ తో స్టార్ట్ చేసావా మూవీస్ తోనే స్టార్ట్ చేశాను ఎవరితో అంటే రజీనా కెసండ్రా తన వాళ్ళ మూవీలో స్టార్ట్ చేశాను బ్రేకింగ్ న్యూస్ అనే ఒక మూవీలో చిన్న మూవీ అది దాంట్లో స్టార్ట్ చేశాను ఓకే సో మొత్తానికి ఏ క్లాస్ అయితే చదువుతున్నావు ఇప్పుడు 7th class సో మరి మేనేజ్ చేస్తున్నావా మేనేజ్ చేస్తాం మనం అంత కాకపోయినా మనం జస్ట్ పాస్ అంతే 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 ఫెయిల్ అయినా కూడా పాస్ చేసేస్తారు అంతే ఓ ఫెయిల్ అయినా కూడా పాస్ చేసేస్తారా అంతే ఆ చిట్టీలు పెట్టి రాసా చిట్టీలు పెట్టి రాయము ఒకవేళ క్వశ్చన్ కింద క్వశ్చన్ ఎత్తి రాయాలి అంతే అంతే క్వశ్చన్ ఒకవేళ వాట్ ఈస్ సైక్లోన్ సైక్లోన్ అంతే ఏ స్కూల్ చదువుతున్నావు శ్రీ చైతన్య 1 1 2 2 3 3 ర్యాంకులు మావే అడ్వర్టైజ్మెంట్ కూడా శ్రీ చైతన్యకి అయితే ఇస్తుంది 1 1 2 మొత్తానికి ఆలయ అంట ర్యాంకులు నీట్లో జీలో అన్ని మావే అన్ని మీవే ఓకే అలా మొత్తానికి మేనేజ్ చేస్తున్నావు ఓకే సో సీరియల్ ఫస్ట్ మూవీ నుంచి ఎంట్రీ ఇచ్చాను చెప్పావు కదా సో ఫస్ట్ మనము ఒక ఎగ్జిట్ ఫీల్ ఉంటది కదా నార్మల్ సెట్ కి వెళ్ళినప్పుడు సో ఎప్పుడు మనం చేయన్నాం ఫస్ట్ మనం ఎప్పుడైతే సెట్ కి వెళ్తామో ఆ చిన్న మూవీనో పెద్ద మూవీనో ఏదైనా కూడా మనకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటది యాక్టింగ్ వెళ్ళాము అంటే సో నీకు అసలు ఎక్సైట్మెంట్ ఎలా ఫీల్ అయ్యావు
ఫస్ట్ డే షూట్ ఎలా చేసావు అసలు? ఫస్ట్ డే యాక్చువల్లీ నేను ఆ రోజు స్కూల్కి వెళ్ళాను. అప్పుడే మమ్మీ స్కూల్ కాల్ చేసి ఇలా నీకు ఒక మూవీ వచ్చిందమ్మా, తొందరగా హాఫ్ డే వచ్చాయి. స్కూల్ కి ఫోన్ చేసి ఐ మీన్ స్కూల్కి వెళ్తాం కదా. స్కూల్లో కంపెనీస్ ఫోన్ ఎలా ఉందా నీకు? లేదు, లేదా బ్యాగ్ లో పెట్టుకుని వెళ్తావా? లేదు, మ్యామ్ కాల్ చేసి కొంచెం మా పాపని హాఫ్ డే పంపించండి అంటే నేనేమనుకున్నా ఏ ఫంక్షన్ కో ఎక్కడికో, ఐ మీన్ నార్మల్ గా అందరూ ఏమో తీసుకెళ్తారు, ఏ ఫంక్షన్ కో ఏ దానికో దీనికో తీసుకెళ్తారు. నేను కూడా అలానే అనుకుని ఇంటికి వచ్చేసరికి నీకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది తెలుసా, 2 days క్యారెక్టర్ అని చెప్పారు. ఓ అవునా మమ్మీ, అప్పుడు ఎంత నర్వస్ గా ఉంది. మమ్మీ నాకు యాక్టింగ్ కూడా తెలియదు కదా మమ్మీ అంటే మమ్మీ నేర్పించేది అనమాట. అప్పుడు మమ్మీ నేర్పించేది. సెట్కి వెళ్ళగానే మనకి మొత్తం వెళ్ళగానే షార్ట్ పెట్టారు కదా, సో కొంచెం టైం ఇచ్చి పెడతారు కాబట్టి నేను ఫస్ట్ సెట్కి వెళ్ళగానే మొత్తం మేకప్ మొత్తం రెడీ అయిపోయి దాని తర్వాత మమ్మీ నేర్పించడం స్టార్ట్ చేసింది. ఇలా చేయాలి, నర్వస్ అవ్వకూడదు, మిర్రర్ ముందు కూర్చొని నేర్పించింది అనమాట. సో అప్పటి నుంచి యాక్టింగ్ అనేది అలవాటైంది. బట్ ఆల్సో షార్ట్ కి వెళ్ళేసరికి ఫస్ట్ టైం ఏడవలేదు కానీ నర్వస్, ఐ మీన్ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అంటే ఏ ఏజ్ లో? ఇప్పుడు 7th class అన్నావు, అప్పుడు ఏ క్లాస్ లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చావు ఇండస్ట్రీకి? ఇండస్ట్రీకా నేను 4th class ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చా. 4th ఎండింగ్ లో ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు 7th class కి వచ్చా. ఓకే, మొత్తానికైతే అలా రన్ అవుతూ ఉంది స్లో మోషన్ లోనా? స్లో మోషన్ లో. ఓకే, సో అంటే నార్మల్ గా ఇప్పుడు మనకి డైలాగ్ చెప్పడానికి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. డే 1 డైలాగ్ 1-2 takes తీసుకున్నా లేకపోతే నేర్పించారా డైరెక్టర్ గారు? ఫస్ట్ నేర్పించారు డైరెక్టర్ గారు, అంటే 2 takes తీసుకున్నా ఆల్రెడీ. అప్పటికే 2 takes తీసుకున్నాను. దాని తర్వాత మమ్మీ కిందికి వచ్చి అలా కాదమ్మా మెల్లిగా కూర్చోబెట్టి ఒక దగ్గర లైలా నేర్పించి, మీ మమ్మీ ఎలా చెప్పారా అలానే చెప్తున్నావు? అలానే చెప్తున్నావు కదా, ఇలా కాదమ్మా ఇలా అమ్మా ఇలా. అలా నేర్పించిన తర్వాత షార్ట్ కి వెళ్తే షార్ట్ ఓకే అయిపోయింది. ఓకే, మొత్తానికి ఆ డే అయితే కంప్లీట్ చేసావు. ఓకే, 2 days కంప్లీట్ చేసావా? ఓకే, అంటే ఆడిషన్ ఇచ్చావా ముందు ఎప్పుడైనా? మనకి ఆడిషన్ వెళ్ళినప్పుడు కూడా అంటే తెలుస్తుంది కదా, సో ఎలా చేయాలి ఏంటని చెప్పేసి. ఆడిషన్ కి వెళ్ళావా మరి ఆ మూవీని? ఆ మూవీకి ఆడిషన్ వెళ్ళలేదు. ఫస్ట్ మూవీ ఏదైతే ఉందో ఆ మూవీకి ఆడిషన్ వెళ్ళలేదు, డైరెక్ట్ సెలెక్ట్ చేసేసారు. ఫస్ట్ మూవీకి అయితే వెళ్ళలేదు, నెక్స్ట్ దాని నుంచి ఆడిషన్ ఇచ్చావు. ఓకే, ఆడిషన్ లో నువ్వు ఇచ్చిన ఫస్ట్ డైలాగ్ ఏంటి? ఫస్ట్ డైలాగ్ అది అంత గుర్తులేదు కానీ నాకు అది యాక్షన్ అనేది గుర్తుంది. యాక్షన్ ఏంటంటే నాకు సెకండ్ మూవీకి నేను నా దాంట్లోనే ఇంకొక అమ్మాయి ఉంటది అనమాట. నా దాంట్లో డ్యూయల్ రోల్ నాది. ఫస్ట్ నార్మల్ గా ఉన్నప్పుడు అప్పుడే కోపం వచ్చేసినట్టు, అప్పుడే కోపం ఉంటే అప్పుడే నార్మల్ అయిపోయినట్టు, ఒకవేళ కోపం ఉంటే అప్పుడే ఏడ్చేసినట్టు అలా ఉంటాను అనమాట. ఓకే, సెకండ్ మూవీలో. సో ప్రతి మూవీ అంటే ప్రతి మూవీకి సీరియల్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఆడిషన్ ఇచ్చే ఎంట్రీ అవుతారా, అంతేనా? ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ సీరియల్స్ మూవీస్ చేస్తున్నావు కాబట్టి సీరియల్సా మూవీసా అంటే రెండిట్లో ఏది ప్రిఫర్ చేస్తావు? ఓకే, ఒకవేళ మనకి సీరియల్స్ ఒకవేళ మూవీ మెయిన్ క్యారెక్టర్ అయితే విల్ గో, అంటే మూవీస్ అంటే కొంచెం పెద్ద స్క్రీన్ లో చూసుకోవచ్చు కాబట్టి ఐ విల్ ప్రిఫర్ మూవీయా? ఓకే, మూవీకి సీరియల్ కి డిఫరెంట్ గా యాక్షన్స్ ఉంటాయి. మూవీకి ఏంటంటే మనం ఓన్ గా ప్రిపేర్ అయ్యి చెయ్యాలి. అది సీరియల్ కనుకో వెనకాల నుంచి ప్రాంప్టింగ్ ఇస్తా ఉంటారు. సో రెండింటికి చాలా డిఫరెన్షియేషన్ ఉంది. నీకేది బెస్ట్ అనిపిస్తుంది? మూవీ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు డైలాగ్ నేర్చుకొని చెప్పేటప్పుడు మనకి అది ఎక్స్ప్రెషన్స్ కూడా మంచిగా చెప్పడం వస్తుంది. అదే మనకి డైలాగ్ సీరియల్స్ అనుకో వాళ్ళు చెప్తుంటే ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి అంత డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది. మూవీ అనుకో మనకి తప్పు ఉన్నా సరే మనకి అది ఇంకొక టేక్ తీసుకొని ఇంప్రూవైజ్ చేయాల్సి వస్తుంది. సో ఐ ప్రిఫర్ మూవీ. ఓకే, ఆల్రెడీ 2 సీరియల్స్ చేస్తున్నావు. సో సీరియల్ కి వెళ్ళినప్పుడు కూడా నీకు కొంచెం ఎలా అనిపించింది? ఫస్ట్ సీరియల్ వచ్చినప్పుడు నువ్వు యాక్చువల్లీ మూవీస్ చూసి మనం మూవీస్ లో చేస్తే బాగుంది అనిపించింది. సీరియల్ లో మనం అన్ఎక్స్పెక్టెడ్ కదా, అంటే టీవీలో వస్తున్నాము రోజు, అంటే అది కూడా చాలా బెస్ట్ మనకి కూడా. సో సీరియల్ కి వెళ్ళినప్పుడు నీకు ఎలా అనిపించింది? సీరియల్ కి వెళ్ళినప్పుడు ఒక రోజు డైరెక్టర్ సార్ నా మీద అడిచేసారు అనమాట.
ఏంటమ్మా యాక్టింగ్ చేయడం రాదా అది ఇది అని అడిచేసినప్పుడు ఫస్ట్ అలా ఉన్నారు సార్. దాని తర్వాత అలా కాదమ్మా ఇలా చేయకూడదు, ఒకటి కొత్త కదా చెప్పేది విను, మనం ఇలా చూసినప్పుడు ఇలా చూడాలి, అలా చూసినప్పుడు ఇలా చూడాలి అని నేర్పించారు. అప్పుడు అడిచేసినప్పుడు ఏడ్చేసాను. అంటే ఫ్రేమింగ్ పెట్టే దగ్గర అంటే ఇటు సైడ్ సపరేట్ గా నువ్వు సింగిల్ గా ఉన్నప్పుడు మనకి ఒకవేళ ఇప్పుడు అక్కడ పక్కన వాళ్ళు డైలాగ్ చెప్తుంటే మనం ఊకే ఇలా చూస్తూ కూర్చోలేము కాబట్టి నేను ఏం చేసేదాన్ని ఫస్ట్ డే కాబట్టి చూస్తుండేదాన్ని, ఇలా ఉండేదాన్ని. అక్కడ చూస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్ ఏం పెట్టాం కదా, సో అక్కడ తిట్టే వాళ్ళు నన్ను. దాంతో అలా కాదు, ఇలా చూసినప్పుడు ఫీల్ అవ్వాలి, హ్యాపీ ఫీల్ అవ్వాలి, కోపం ఫీల్ అవ్వాలి, అలా చెప్పారు అనమాట. సో అప్పుడు నీకు అప్పుడు భయం వేసిందా? భయం వేసిందా సీరియల్ అంటే? ఎవరైనా మనల్ని ఆడిస్తే చాలా భయం వేస్తుంది కదా. ఓకే, సో నీకు అలా ఎక్స్పీరియన్స్ అయింది సీరియల్ లో. ఇప్పుడు ఆల్ పర్ఫెక్ట్. ఇంకెవరైనా చూస్తే చాలు ఇంకా అంతే. అమ్ము అంటే అమ్మునే. ఓకే, సో నీకు బాగా ఫ్యాషన్ కూడా చాలా ఇంట్రెస్ట్ అని విన్నా. సో ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఫ్యాషన్ మీద? డిపెండ్స్. అంటే మనం ఒకవేళ మనం మంచిగా వేసుకున్నాం అనుకో సీరియల్లో అయినా ఎక్కడైనా, అది ఆ డ్రెస్సింగ్ సెన్స్ చూసి మనకు కూడా ఫ్యాన్స్ అవుతారు కదా. ఓకే, ఇప్పుడు నేను ఈ డ్రెస్ ఎలా వేసుకున్నా అంటే నేను సంవత్సరంలో అమ్ము. సో నాకు ఒక రోజు నేను అప్పుడే షూటింగ్ నుంచి వచ్చాను, ఒక ఆంటీ కాల్ చేసింది, హలో మ్యామ్ మీరు అమ్ము కదా అంటే, మమ్మీకి కాల్ చేసింది. మమ్మీ అది కదా మొత్తం తీసుకునేది, అమ్ము కదా అంటే అమ్ము వాళ్ళు మమ్మీ మాట్లాడుతున్నాండి చెప్పండి అని చెప్తే, అమ్ముకి మా పాప చాలా పెద్ద ఫ్యాన్ అండి, నేను మీకు కావాలంటే అన్ని డ్రెస్సెస్ కుట్టిస్తాను అని చెప్పారు. సో ఈ డ్రెస్ కూడా స్పెషల్ ఇంటర్వ్యూ కోసం ఆ ఆంటీ నాకు కుట్టిచ్చింది అనమాట. ఓకే, నువ్వు ఫ్యాషన్ ఫాలో చేయడం వల్ల సో ఫ్యాన్స్ అయ్యారు, దానికి ఈ డ్రెస్ వచ్చింది. ఎలా ఉంది నా డ్రెస్? చాలా బాగుంది, అండ్ నువ్వు కూడా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. ఈ డ్రెస్ నాకు వసుధ కస్టర్డ్ నుంచి పంపించారా? సో మొత్తానికి అయితే ఇలా చెయ్యొచ్చు అనమాట. సో ఫ్యాషన్ ఉంటే డ్రెస్ ఫ్రీగా కొలాబరేషన్ వస్తుందంట, అందరూ ఇది ఫాలో అవ్వండి అమ్ము చెప్తుంది. అంతే కదా అమ్ము? ఓకే, సో ఇప్పుడు ఈ మధ్య ఫ్యాషన్ నుంచి మంచి మంచి డ్రెస్సెస్ తర్వాత ఇవన్నీ మనకి అప్రిషియేషన్ వచ్చి తర్వాత మీ ఫ్యాన్స్ అండి అలా కాల్స్ వచ్చి మీకు ఇలా బట్టలు పంపించారు. సో అది ఎలా ఫీల్ అవుతున్నావు అసలు? యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సీరియల్స్ ఈ మూవీస్ రావడానికి కారణం ఇంకా మా మమ్మీ, కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ టు మమ్మీ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఈ స్టేజ్ లో మీతో మాట్లాడుతున్నానంటే దట్ బికాస్ ఆఫ్ మమ్మీ. మమ్మీ అప్పుడు పట్టుకొని తిరుగుతున్నాయి కదా, నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. డిపెండ్స్, నువ్వు ఎంత మంచిగా యాక్టింగ్ చేస్తే అది వాళ్ళకి నచ్చి వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారు. అదే కదా, ఆదరిస్తారు. సో తెలుగు అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి నువ్వు తెలుగు, యాక్చువల్లీ మా లాంగ్వేజ్ వేరు కాబట్టి మదర్ టంగ్ మనకి మా లాంగ్వేజ్ మాట్లాడతాను. పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి చుట్టుపక్కల అందరూ తెలుగు మాట్లాడతారు కాబట్టి తెలుగు వచ్చు. ఓకే, సో మొత్తానికి స్కూల్ కి వెళ్ళినా కూడా మన ఫ్రెండ్స్ కూడా తెలుగు మాట్లాడతారు కాబట్టి నీకు అలా అలవాటు అయిపోయింది. ఓకే, సో తెలుగు మంచిగా ప్రాపర్ గా క్యూట్ గా సరే క్యూట్ గా తెలుగు వచ్చిరాని తెలుగులో క్యూట్ గా మాట్లాడుతున్నావు కదా. సో నీకు బాగా సీరియల్లో ఎవరంటే బాగా ఇష్టం? ఇప్పుడు దాకా ట్రావెల్ ఒక 2 సీరియల్ ఆల్రెడీ చేస్తున్నావు కాబట్టి నేను 2 సీరియల్స్ చెప్తా. ఫస్ట్ గువా గోరింకా చెప్తాను. గువా గోరింకాలో ఎక్కువ మంది అసలు లేరు, ఉన్నదే ఒక కావ్యక్క ఒక్కటే ఉంది కాబట్టి కావ్యక్కనే ఫేవరెట్. ఎవరితో ఎక్కడ మాట్లాడినా కావ్యక్కనే వస్తుంది కాబట్టి కావ్యక్క ఇస్ ఫేవరెట్. అండ్ నిండు నూరుల సాహసంలో చాలా మంది ఉన్నారు, నేను ఒక్కరని చెప్పలేను. ఒక్కవేళ ఒక షాట్ లో ఉంటే ఇద్దరితో ముచ్చట్లు పెట్టడం. ఓకే, ఒక షాట్ కి వెళ్ళినప్పుడు ఇంకొకరితో ముచ్చట్లు పెట్టడం అలా అని కాదు, బట్ అందరినీ ఈక్వల్ గానే చూస్తాను, అందరు నాకు ఈక్వల్ గానే చూస్తారు, అందరు సపోర్ట్ చేస్తారు. యాక్చువల్లీ నేను ఎలా అంటే ఎక్కువ షూటింగ్ లొకేషన్ కి వెళ్ళినప్పుడు ఎక్కువ చదువుకోను. మమ్మీ ఏం చేస్తుంది అంటే పొద్దున్నే 5:30కి లేచి అనిపిస్తుంది అనమాట. దాంట్లో నిద్ర ఎక్కువ ఉండదు నాకు. 5:30కి లేచి చదువుతావా? మమ్మీ చదివిస్తుంది. మనకు అవసరమా? మనము వచ్చే పాస్ మార్కులకి 5 o'clock లేచి చదవడం అవసరం అంటావా? బట్ చదువుకోవాలి కదా. నీకు చాలా నాలెడ్జ్ ఉందని నాకు అర్థమవుతుంది, మళ్ళీ ఇదంతా చదవడం అవసరం అంటావా? బట్ చదువుకోవాలి కదా. చదవకపోయినా పాస్ మార్కులు వేస్తారు కదా. వేస్తారు, బట్ ఆల్సో మనం చదువుకోవాలి కదా. అలా అని మనం చదువుకోకుండా ఉంటే మనకి రెస్పెక్ట్ పోద్ది కదా. అలా ఏం ఉండదు, ఒక బుక్ తీసి దాని మీద ఏముందో చదివితే మనకు చదువు వచ్చినట్టే.
ఓకే సో అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. పల్లవి అక్క, నిషా అక్క, నవ్య అక్క చాలా బాగా సపోర్ట్. సో మొత్తానికైతే అందరు పిల్లలు చెప్తున్నారు, ఎవరిని హట్ చేయకుండా తెలివిగా 7th క్లాస్ కి ఇంత తెలివి వచ్చిందంటే మీరు చూడండి. ఇక 7th క్లాస్ ఏమనుకుంటారు? శ్రీ చైతన్య. మళ్ళీ శ్రీ చైతన్య, ఎవరైనా శ్రీ చైతన్య చేరాలనుకుంటే 1 2 3 4 అన్ని మీవే అని జాయిన్ ర్యాంక్లు అన్ని మనవే. ఓకే ఓకే. సో సీరియల్ అందరు మంచి మాట్లాడతారు, మంచి ట్రావెల్ చేస్తున్నాము. సో ప్రెసెంట్ ఏ మూవీస్ చేస్తున్నావు? ఇప్పుడు పర్దా మూవీ ఒకటి చేస్తున్నాను, అనుపమ పర్వేషన్ది చిన్నప్పుడు క్యారెక్టర్. ఇంకోటి నితిన్ ది ఒక మూవీ, మేనకోడలుగా ఒక మూవీ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు రిలీజ్ కున్నాయా మూవీస్? పర్దా మూవీ ఇప్పుడు రిలీజ్ కుంది. పర్దా మూవీ రిలీజ్ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో. ఓకే. మొత్తానికైతే మూవీస్, సీరియల్స్ 2. ఇంకా మన సింగింగ్, డాన్సింగ్ ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు నేను పాడితే మీరు జాయిన్ అవుతారా? నేనైతే జాయిన్ అవ్వను. నువ్వు ఇప్పుడు ఒక సాంగ్ పాడాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికిప్పుడు అంటే ఎలా పాడతాను? మీరు ముందే చెప్తే నేను ప్రిపేర్ అయ్యేదాన్ని. ఆ ప్రిపేర్ అవ్వడాలేమో, ఫాలో మనకి ఫ్లోలో ఏది వస్తుందో అది పాడాడేమో. సరే, ఒక మంచి డైలాగ్ చెప్పు, అందులో గుర్తు తెచ్చుకునే లోపు. ఈ మైండ్ లో రన్ చెయ్యి, ఈ మైండ్ లో పాడేసి. అంటే మీకు 2 బ్రెయిన్లు ఉన్నాయా? నాకైతే ప్రస్తుతానికి ఒక బ్రెయినే ఉంది. నీ బ్రెయిన్ కూడా కలిపాను కాబట్టి 2 బ్రెయిన్లు అయినాయి. మీ బ్రెయిన్ కలపలేదు నేను ఇంకా. నా బుర్రలో నాకు ఒకటే బ్రెయిన్ ఉందా? ఓకే. ఒకటే బ్రెయిన్ లోంచి ఫస్ట్ ఆలోచించి ఒక డైలాగ్ చెప్పేసి అంత తర్వాత మనం ఒక సాంగ్. ఓకే. సో నేను రీసెంట్ గానే ఒక డైలాగ్ నేర్చుకున్నాను, ఆ డైలాగ్ చెప్తా. మనం ఎన్ని డైలాగులు చెప్తా ఉంటాం, పొద్దున్న లేసి డైలాగులే. అది ప్రాంప్టింగ్స్ కదా. ప్రాంప్టింగ్స్. ఓకే. ఎంతో మంది ప్రాణాలు అర్పించి సాధించిన స్వాతంత్రానికి ఈ రోజు రాజకీయ అజ్ఞానంతో దానికి విలువ లేకుండా చేస్తున్నారు. జాతీయ గీతంలో ఎన్ని సెకండ్స్ ఉంటాయో ఎంత మందికి తెలుసు? జాతీయ పథకంలో ఎన్ని ఆకులు ఉంటాయో ఎంత మందికి తెలుసు? జాతీయ పథకంలో 3 రంగులు దేనికి నిదర్శనమో ఎంత మందికి తెలుసు? ఇలాంటి వాళ్ళు ముందు తయారవ్వకుండా చూసుకోవాలంటే బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఒక్కరు రాజకీయ జెండాలు పట్టుకోవడం మానేసి జాతీయ జెండా పట్టుకుందాం. జై హింద్. ఎలా అండి? నో వర్డ్స్. అయ్యో, చాలా నిజంగా చాలా బాగా చెప్పినావు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే డైలాగ్ మీరు చెప్పండి. అది డైలాగ్ మనకు రాదురా. సో ఇప్పుడు ఆల్రెడీ మూవీస్, సీరియల్స్ లో దూసుకెళ్తున్నావు కాబట్టి, సో నీకు బెస్ట్ అప్రిషియేషన్ అదే ఎవరి నుంచి వచ్చింది? యాక్టింగ్ చాలా బాగుంది అని. యాక్చువల్లీ నిండు నూరేళ్ల సావాసం మీరు ఒక 15 to 20 ఎపిసోడ్స్ ముందుకెళ్ళి చూస్తే మా మమ్మీ చనిపోయి ఉంటుంది అనమాట. సీరియల్లో చనిపోయి ఉంటే ఆ మమ్మీ ఆత్మ మా చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ ఆత్మ వచ్చి నాలోకి దూరుతుంది. దూరినప్పుడు కళ్ళు బ్లింక్ చేయకుండా ఒక 7 to 8 లైన్స్ డైలాగ్, అలాంటివి 10 డైలాగ్స్ ఉండే అనమాట. సో అవి కళ్ళు ముయ్యకుండా కోపంతో చెప్పాలన్నమాట. సో ఆ రోజు నాకు కళ్ళు మొత్తం స్ట్రెయిన్ అయిపోయి మొత్తం రెడ్ అయిపోయాయి. అండ్ కొంచెం మళ్ళీ దాంతో హై ప్రెషర్ మనకి ఫ్యాన్ ఉంటుంది కదా, ఆ ఫ్యాన్ పెట్టాలి ఇలా. భాగమతి మూవీలో అలా పెట్టారనమాట. సో పెట్టినప్పుడు డైరెక్టర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్ కాల్ చేసి, కాల్ చేయలేదు, మెసేజ్ చేశారు. మీ పాప చాలా మంచి జాబ్ చేసిందమ్మా, చాలా మంచిగా చేసింది అంటే. లైక్ సార్ ఎంత మంచిగా తీస్తారంటే ఒక మూవీ లెవెల్లో తీస్తారు సార్, వెంకట్ సార్ అని చాలా మంచి డైరెక్టర్. అండ్ నెక్స్ట్ డే నాకు ఏదైతే అమ్మ క్యారెక్టర్ ఉన్నారో పల్లవి అక్క, ఆ అక్క కాల్ చేసి చాలా బాగా చేసావు, ఐషు నా పేరు, ఐషు చాలా బాగా చేసావు, గుడ్ జాబ్, నేనే సార్ని అడిగి నేర్చుకొని చేసేదాన్ని, నేనే నువ్వు నాలాగా చేసావంటే వెరీ నైస్ అని చెప్పి అప్రిషియేషన్ చేశాను. ఓకే, నీ బెస్ట్ అప్రిషియేషన్ అనుకోవచ్చు. ఓకే, సో నీకు బాగా పెట్స్ అంటే విన్నా? యా, నాకు కుక్ ఉంది. ఇట్స్ నాట్ కుక్, ఓకే, ఇట్స్ డాగ్. షూటింగ్ కూడా తీసుకెళ్తావా? పెట్స్ అవునా? ఓకే, మంచి ఓరియో షిట్జు. ఓకే, రోజు దాన్ని పొద్దున్న లేవగానే దాన్ని కోమ్ చేసేసి కిందికి తీసుకెళ్లి వాకింగ్ వాష్రూమ్ మొత్తం చేపించేసి మళ్ళీ పైకి వచ్చి నేను బ్రష్ చేసి మొత్తం అయిపోయిన తర్వాత చేపిస్తావా? ఓకే, నేను కాదు మొత్తం సపోర్ట్ చేస్తారు ఫ్యామిలీ వాళ్ళు. సో కాబట్టి మా చెల్లి ఒక రోజు, నేను ఒక రోజు చెల్లి, ఒక రోజు చెల్లి. నీకు చెల్లి ఉందా? ఓకే, ఫస్ట్ నువ్వు, సెకండ్ చెల్లి. ఓకే, తను కూడా యాక్టింగ్ ఫీల్డ్? లేదు, తను ఐఏఎస్ సైడ్ అటు వెళ్దామని. తను మొత్తం స్టడీస్ ఫస్ట్ ర్యాంక్. ఆమె కూడా శ్రీ చైతన్య కాదు, శ్రీ చైతన్య కాదు, అందుకే ఫస్ట్ ర్యాంక్.
ఏమనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ర్యాంక్ 1 1 2 2 3 3. అందుకే ఫస్ట్ ర్యాంక్. ఇదైతే పక్కా నిజం. మీకు ఇదైనా అర్థమై ఉండాలి. దయచేసి నేను చెప్పని అవసరం లేదు, మీరు అర్థం చేసుకోండి. ఓకే, అందుకే నువ్వు కూడా మీ చెల్లి స్కూల్లో జాయిన్ అయిపో. వద్దు, మాది శ్రీ చైతన్య. మా ప్రిన్సిపల్ మ్యామ్ కాల్ చేసి మరి నాకు తెలుసు అమ్ము ఇంత మీ శ్రీ చైతన్య గురించి ఎందుకు చెప్తుందంటే అన్ని మార్కులు ఎక్కువ వేస్తున్నారు కాబట్టి. లేదు నేను చాలా జెన్యూన్, చదువుకొని రాస్తాను. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ నీకు ఎప్పుడైనా సీరియల్ చేసేటప్పుడు కానీ ఆ మూవీ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా టఫ్ గా అనిపించిందా? అంటే చేయడం కదా ఒక డైలాగ్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ టఫ్ గా అనిపించింది? ఒకటేమో సీరియల్లో, ఒకటేమో మూవీలో. టఫ్ అనిపించిన 2 scenes. టఫ్ ఇప్పుడు చెప్పాను కదా, ఇది కళ్ళు అది సీరియల్ లో అదొకటి. అండ్ మూవీలో ఏంటంటే ఒకటే ఆశ మూవీలో 2 డ్యూయల్ రోల్స్ అని చెప్పాను కదా. సో దాంట్లో ఏంటంటే నేను ఒక కార్ యాక్సిడెంట్ అయ్యి ఒక చెట్టులో ఇలా పట్టుకొని ఎలా స్వింగ్ అవుతుంది. సో అది రోప్స్ కట్టేసి మొత్తం హెవీగా ఫస్ట్ ఒక డ్రెస్ వేసుకుని దాని తర్వాత మళ్ళీ దానిపై నుంచి ఇంకొక డ్రెస్ వేసుకొని రోప్స్ కట్టేసి దాన్ని పట్టుకొని అప్పుడు నాకు కొన్ని మరకలు అవే. సో అది టఫ్ అనిపించింది. అంటే మొత్తం రోప్స్ కదా, సో అది కొంచెం టఫ్ అనిపించింది. దాంట్లో మళ్ళీ డైలాగ్స్, యాక్షన్ పార్ట్, ఏడవడం, అది మొత్తం టఫ్ అనిపించింది. ఓకే, డాన్స్ క్లాస్ కూడా వెళ్తున్నా? డాన్స్ క్లాస్ వెళ్ళేదాన్ని, బట్ కొంచెం అది కూడా శ్రీ చైతన్యలోనే ఉన్న డాన్స్ క్లాస్? లేదు, రాజేష్ మాస్టర్ అని ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు కొంచెం టైం దొరకట్లేదు కాబట్టి వెళ్ళట్లేదు. ఒకవేళ ఇప్పుడు సండే సాటర్డే మనకు అలా ఉండదు కాబట్టి ఎప్పుడైతే గ్యాప్ ఉంటుందో అప్పుడు వెళ్ళిపోతాం డాన్స్ క్లాస్ కి. ఓకే, మొత్తానికైతే ఇన్స్టాలో కూడా మంచి ప్రమోషన్స్ చేస్తున్నావు, మంచి డ్రెస్సెస్ వస్తున్నాయి. ఆర్టిస్ట్ అయితే అంటే నీకు ఎప్పుడైనా అనిపించిందా ఆర్టిస్ట్ అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా అని? యాక్చువల్లీ ఆర్టిస్ట్ అయితే బెనిఫిట్స్ ఉంటాయి, లాస్ కూడా ఉంటది అని చెప్తాను నేనైతే. ఓకే, లాస్ బెనిఫిట్స్. లాస్ ఏంటి, బెనిఫిట్ ఏంటి ఒకటి చెప్పు, నీకు అనిపించింది దాంట్లో. సరే, సీరియల్స్ లో చెప్తా. మూవీస్ అంటే మనకి ఓన్లీ బెనిఫిట్ ఉంటుంది, సీరియల్స్ ఆర్టిస్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు పేమెంట్ ఇస్తారు. నేను పేమెంట్ అది చెప్పట్లేదు, పేమెంట్ ఇస్తారు. ఇప్పుడు మేము సీరియల్స్ లో అయితే మనవే కాస్ట్యూమ్స్, మనవే ఇయర్ రింగ్స్ అన్ని అవి ఇవి. ఒకవేళ స్పెషల్ డ్రెస్ ఏమైనా ఉందనుకో మొత్తం నువ్వే కనిపిస్తావు. ఇంకా దానికి ఎంత డ్రెస్ అవుతుంది చెప్పండి, ఒక 15,000 to 10,000 అవుతుంది కంపల్సరీ. అక్కడే మొత్తం లాస్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ ఏంటి 9 to 9 o'clock, 9 మళ్ళీ 9 కి ప్యాకప్ చెప్తారో లేదో తెలియదు. సో సీరియల్స్ కొంచెం టఫ్ అనిపిస్తుంది, బట్ లైఫ్ ఇచ్చిన మాత్రం నాకు సీరియల్సే. మూవీస్ కూడా బాగా అనిపిస్తుంది. మన మూవీస్ ఏంటంటే టైం టు టైం ఉంటుంది, 6 కి షార్ట్ అయితే 6 కి ప్యాకప్ అయిపోతుంది. ఇది విన్నారు కదా, యాక్టింగ్ అంటే టఫ్ ఉంటది, బెనిఫిట్ ఉంటది, అంతే కదా? కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్ గా చెప్పింది. ఇదైతే నిజం. అందరూ మనం చూసేదానికి ఏమనుకుంటారు అంటే వీళ్ళకి బాగా డబ్బులు వస్తాయి, వీళ్ళకి ఏంటి మొత్తం యాక్టింగ్ చేస్తే అయిపోతుంది. రిలేటివ్స్ చెప్తారు పైసలు వచ్చిందంటే పక్కన కష్టం ఎవరు చూడరు. ఎగ్జాక్ట్లీ. సో మంచిగా చెప్పినా, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన, బెనిఫిట్ లాస్ రెండు. సో అంటే నీ బెస్ట్ మూవీస్ ఏదైనా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు రిలీజ్ కి నెక్స్ట్ టైం ఉన్న మూవీ? ఒక మూవీ చేస్తున్నాను డెమో. అది డెమోలా లేదు కానీ మొత్తం మూవీ షూట్ లానే చేసాము, బాగా చేసాము. ముగ్గురు పిల్లలు అండ్ ఒక పెద్ద ఆయన మీన్స్ లైక్ 32 years లో ముగ్గురు పిల్లలదే రోల్ అనమాట. మొత్తం మంచి స్టోరీ. సినిమా అంటే ఇంకా సినిమాలో చేసినట్టు మూవీలో సినిమా అది. అండ్ అది త్వరలో మూవీ షూట్ స్టార్ట్ అవ్వబోతుంది అది. ఓకే, సో మొత్తానికైతే చాలా విశేషాలు చెప్పావు, చాలా విశేషాలు. అంటే నీ ఏజ్కి ఎంతైతే ఉందో అంత మాత్రం మంచి నాలెడ్జ్ పెట్టుకొని నేర్చుకొని గుడ్ బ్యాడ్ అన్నీ కూడా తెలుసుకున్నావు. అది మాకు అంటే నాకు కూడా అర్థమైంది, ఇది గుడ్ బ్యాడ్ అని అంత మంచిగా చక్కగా నేర్చుకున్నావు. అండ్ లాస్ట్లో ఒకటి వదిలేస్తాం మనం, సింగింగ్. కానీ ఆ సింగింగ్తోనే ఎండ్ చేయాలి. సో లాస్ట్ సింగింగ్ మా కోసం. సరే, ఫస్ట్ నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు? ఫేవరెట్ హీరోయిన్ సమంత. ఓకే. ఫేవరెట్ హీరో విజయ్ దేవరకొండ. ఓకే, సో నీ ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందా? ఫేవరెట్ ప్లేస్ అంటే గుజరాత్ అని చెప్పకు. లేదు, నాకు ఫేవరెట్ ప్లేస్ అని కాదు, అంటే అది చూడాలి. అది స్విట్జర్లాండ్ లో ఎలా అంటే మొత్తం గ్రీనరీ. స్విట్జర్లాండ్ లో నీలాంటి అమ్మాయిలు ఉంటారు తెలుసా? ఎవరు?
క్యూట్గా. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీరు చెప్పాల్సింది మమ్మీకి, ఎందుకంటే మమ్మీ నన్ను ఇలా. ఓకే, మమ్మీ కాదు దేవుడు అలా చెక్కారు మనల్ని అందరినీ. చెక్కడం మీన్స్ అది పుట్టించారు. ఓకే, ఇప్పుడు పాట. ఇప్పుడు పాటకు వచ్చేద్దాం. ఏం పాట పాడదాం? అందరూ రెడీగా ఉండండి, గుండె ధైర్యంగా పెట్టుకోండి. పర్వాలేదు, నేను బాగానే పాడతాను. బాగానే పడుతుంది అంట, గుండె అయినా కూడా ధైర్యంగా పెట్టుకోండి. చెప్పండి ఏ పాట పాడాలి? మీ ఇష్టం, ఏదైనా పాడొచ్చు, హిందీ, తమిళ్, తెలుగు, ఏదైనా. స్టార్ట్. సరే. చిట్టిని నవ్వంటే దాని తర్వాత రాదు నాకు, అంతే వచ్చు. అంతే వచ్చు, అదే పాట. దాని తర్వాత మీరు వేసుకోండి, అది వేసుకోండి. అది వేసుకోవాలి అంతే. చాలా సూపర్గా పాడింది పాట అయితే. మనము లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేము ఆ పాటల్ని. అలా పాడింది. చిట్టిని నవ్వంటే నవ్వి తర్వాత అదే పాట యాడ్ చేసుకోవాలి. మనం పాట యాడ్ చేసుకుందాం మిగతా పాట. నేను పాట పాడను అంటే ఎలా అంటే, మీరు అలా పాటలు పాడాలంటే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి. నా ఇన్స్టాగ్రామ్ సమన్వి హ్యాష్ట్యాగ్ _power ఉంటుంది. దాంట్లో వెళ్ళి చూడండి, మొత్తం పాటలు పాడుతున్నట్టు ఉంటే. కానీ నేను పాడినాను అంటే నేను అలా ఆర్టిస్ట్ కదా, సో యాక్టింగ్ చెయ్యాలి మనం. ఓకే, సో చూసారు కదా, చాలా కష్టంగా చాలా ఇష్టంగా విన్నాం. అంత బాగుంది పాట, చాలా బాగుంది కదా పాట. థ్యాంక్ యూ సో మచ్. అంత వద్దు, అమ్మ చెప్పలేదు ఇంకా. సారీ, ఈ తర్వాత వేసుకుంటా. సో అమ్ము మాటలు రావట్లేదు అమ్మో చెప్దాం అంటే. అంత బాగుంది అన్న పాట. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫ్యాన్స్ చూసి చాలా అప్రిషియేట్ చేస్తారు. ఇంకేమైనా డ్రెస్సులు వస్తే నాకు పంపి, ఓకేనా? సో అమ్ము మొత్తానికైతే అక్కడి నుంచి 4th నుంచి 7th దాకా వచ్చేసి స్లో మోషన్లో, ఫాస్ట్ మోషన్లో అన్ని మంచి మూవీస్ చేస్తున్నాం, మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. ఆల్ ద బెస్ట్. ఇంకా చాలా మూవీస్, చాలా సీరియల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకేం చెప్పలేను. ప్రిన్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మన అమ్ము ఎంత చక్కగా, ఎంత మీనింగ్ఫుల్తో బాగా కొన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది. గుడ్ ఆర్ బ్యాడ్ ఏవైనా కూడా. అండ్ పాట కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది. చిట్టిని నవ్వ అంతే అయిపోయింది. ఇంకా చూస్తూనే ఉండండి, మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. బాయ్. లవ్ యూ ఆల్.